నమస్తే, వెల్కమ్ టు కెరియర్ ప్లస్. విదేశాలకు వెళ్ళి చదువుకునే విద్యార్థుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. అయితే ఇంకా చాలామంది విద్యార్థులకు కూడా ఎలా వెళ్ళాలి, ఎటువంటి అసలు రిక్వైర్మెంట్స్ ఉండాలి, వీటికి సంబంధించిన అవగాహన లేదు. సో దాని గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా యూఎస్, యూకే అండ్ కెనడా ఈ దేశాలకు వెళ్ళాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉండాలి, దీనికి సంబంధించి మనకు వివరించడానికి ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ నుంచి జనరల్ మేనేజర్ గొల్ల శేఖర్ గారు ఉన్నారు. అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ దివ్య గారు ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడదాం, అసలు ఎలాంటి కావాలి ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి ఇద్దరికి. నమస్తే అండి. ముందుగా శేఖర్ గారు, అసలు వాట్ ఇస్ దిస్ ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి ఉంది, దాని గురించి చెప్తారా కొంచెం? ఎస్, ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ ఎల్ఎల్సి అనేది ఇట్స్ యూఎస్ బేస్డ్ కంపెనీ. సో ఇట్స్ వన్ ఆఫ్ ది లీడింగ్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఇన్ ఇండియా. సో మా ఫౌండర్ అరవింద్ అర్సవెల్లి వచ్చేసి ఎక్సెల్లాని 2008లో ఈ ఫీల్డ్ స్టార్ట్ చేశారు. లేటర్ 2015లో ఇది అమెరికాలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో ఇండియాలో భాగంగా హైదరాబాద్లో 3 బ్రాంచెస్ ఉన్నాయి. సో సోమాజిగూడ, కూకట్పల్లి అండ్ మాదాపూర్, అండ్ అదేవిధంగా గుంటూరు, విజయవాడ అండ్ వైజాగ్లో బ్రాంచెస్ ఉన్నాయి. సో ఎక్సెల్లా వచ్చేసి ఒక 250+ ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్తో లైక్ యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, యూకే అండ్ యూరోప్ కంట్రీస్ నుంచి ఒక 250+ యూనివర్సిటీస్తో వర్క్ చేయడం జరుగుతుంది. ఒక 16,000+ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అండ్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ని ఇండియా స్టూడెంట్స్కి ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటివరకు ఎక్సెల్లా తరఫున ఫారిన్ వెళ్ళిన వాళ్ళలో మనం కన్వర్షన్ తీసుకున్నట్టయితే ఒక 80% నుంచి 85% సక్సెస్ రేట్ ఉంది. సో మేబీ ప్రౌడ్ టు సేమ్, మాకు కన్వర్ట్ అయిన స్టూడెంట్స్ ద్వారా మేము పంపించిన వాళ్ళలో మంచి పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారని చెప్పేసి చెప్తాను. హైదరాబాద్లో 3 బ్రాంచ్లు అన్నారా? ఎస్. ఓకే. ఒకసారి దివ్య గారు, మీరు యూఎస్ నుంచి మొదలు పెడతాం. అడ్మిషన్ కావాల్సిన అర్హతలు ఏంటి, రిక్వైర్మెంట్స్ ఏంటి ఉండాల్సినవి? షూర్. ఇప్పుడు పర్టికులర్గా యూఎస్ఏలో మాస్టర్స్ చేయాలనుకుంటే యూనివర్సిటీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మనం మీట్ అవ్వాలి. అంటే మీరు మినిమం 15 years ఎడ్యుకేషన్ కానీ 16 years ఎడ్యుకేషన్ చేసిన అకాడమిక్ పర్సంటేజ్ అయితే మినిమం 50% అబోవ్ ఉండాలన్నమాట. అండ్ బ్యాక్లాగ్స్ మినిమం 5 to 10 ఉంటే సరిపోతుంది. అండ్ ఏదో ఒక ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే మీరు తీసుకోవాలి. అది ఐఎల్స్ అయినా అవ్వచ్చు, టోఫెల్, పీటీఈ, జీలింగ్, ఎన్ని ఇంగ్లీష్ టెస్ట్ అనేది రాయాలి. ఇప్పుడు పర్టికులర్ ఐఎల్స్ అనుకోండి, ఐఎల్స్ అయితే 6.5 ఆర్ ఎల్స్ 6, నో బెన్ లెస్ దెన్ 5.5 ఉండాలన్నమాట. అండ్ యూఎస్ఏకి 3 ఇంటేక్స్ ఉన్నాయండి. మే ఇంటేక్ ఉంటుంది, స్ప్రింగ్ ఇంటేక్ ఉంటుంది అండ్ ఫాల్ ఇంటేక్ ఉంటుంది. అండ్ మీరు జిఆర్ఈ రాస్తే ఏంటంటే యూనివర్సిటీస్కి వెయిటేజ్ ఎక్కువ అనమాట. లైక్ స్కాలర్షిప్స్ కోసం చూస్తున్నట్టయితే జిఆర్ఈ రాసి ఐఎల్స్ రాస్తే మినిమం జిఆర్ఈ స్కోర్ ఒక 300+ ఉన్నట్టయితే మనకి యూనివర్సిటీస్లో స్కాలర్షిప్ అండ్ గ్రాడ్యుయేట్ అసిస్టెంట్స్కి స్కోప్ అనేది ఎక్కువ ఉంటుంది మనకి. ఇప్పుడు యూఎస్లో అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ముఖ్యంగా చాలామందికి ఉండే డౌట్, వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎస్, అమెరికా చదవాలనుకునే వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు ఒక ఏ కోర్సు చదవాలి, ఏ యూనివర్సిటీ, ఏ స్టేట్కి వెళ్ళాలనేది వాళ్ళు కెరీర్ గైడెన్స్లో కౌన్సిలర్ దగ్గర తీసుకుంటారు. సో ఒకసారి అలా డిసైడ్ అయిన తర్వాత ఒక యూనివర్సిటీకి అప్లై చేయాలంటే వాళ్ళకి కావాల్సిన అడ్మిషన్ చెక్ లిస్ట్ ప్రకారం డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని సో యూనివర్సిటీకి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది, పేపర్ అప్లికేషన్ ఉంటుంది. ఇట్స్ డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ. సో ఒకసారి అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత సో మినిమం 2 weeks నుంచి మ్యాక్సిమం ఒక 6 weeks వరకు, అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ. పబ్లిక్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్కి డిఫరెంట్ అడ్మిషన్ ప్రాసెసింగ్ ఉంటుంది. సో వాళ్ళకి మినిమం 2 weeks నుంచి మ్యాక్సిమం ఒక 6 weeksలో అడ్మిషన్ లెటర్ వచ్చేస్తుంది. అడ్మిషన్ లెటర్ అంటే యాక్సెప్టెన్స్ లెటర్ ఫాస్ట్ వచ్చేస్తుంది. సో అదేంటంటే స్టూడెంట్ ఏ ప్రోగ్రామ్కి క్వాలిఫై అయ్యాడా, అయితే స్కాలర్షిప్ ఏమైనా వచ్చిందా, వస్తే అందులో ట్యూషన్ ఫీ ఎంత ఉంటుంది, స్కాలర్షిప్ ఎంత ఉంటుంది, మొత్తం మెన్షన్ చేసి ఉంది. లేటర్ వాళ్ళకి యూనివర్సిటీకి ఫినాన్షియల్ సపోర్ట్ అనేది సబ్మిట్ చేసినట్టయితే వాళ్ళకి I-20 వస్తుంది. సో I-20 అంటే ఇమిగ్రేషన్ డాక్యుమెంట్స్. సో యాక్సెప్టెన్స్ లెటర్ ఏంటంటే యూనివర్సిటీలో చదవడానికి ఎలిజిబిలిటీ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. సో I-20 ఏంటంటే ఇట్స్ ఫైనల్ అడ్మిషన్ లెటర్. సో ఇమిగ్రేషన్ వీసాకి ప్రొసీడ్ అవ్వడానికి ఇది ఫైనల్ అడ్మిషన్ లెటర్. సో దాన్ని బేస్ చేసుకొని స్టూడెంట్ వీసా ఫీ అండ్ సెవిస్ ఫీ, వీసా ఫీ $160 కట్టుకోవాల్సి ఉంటుంది. సెవిస్ ఫీ అనేది $350 కట్టాల్సి ఉంటుంది. ఈ సెవిస్ ఫీ అనేది హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్కి మనం కట్టాల్సి ఉంటుంది, ఎవ్రీ స్టూడెంట్ కట్టుకోవాల్సి ఉంటుంది. సో అలా సెవిస్ ఫీ అండ్ వీసా ఫీ కట్టుకొని వీసా అపాయింట్మెంట్ అనేది యుఎస్ కాన్సులేట్లో అపాయింట్మెంట్ అనేది షెడ్యూల్ చేసుకున్న తర్వాత సో యాజ్ పర్ ద వీసా రిక్వైర్మెంట్స్ ప్రకారం వాళ్ళు డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వీసాకి వెళ్ళేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ తీసుకున్నట్టయితే సో వాళ్ళ పాస్పోర్ట్ కంపల్సరీ ఉండాలి. సో ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఉండాలి, టెస్ట్ స్కోర్స్ ఏవైతే అటెంప్ట్ చేశారో టెస్ట్ స్కోర్స్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో వీటితో పాటు ఏ యూనివర్సిటీ నుంచి అయితే అడ్మిషన్ వచ్చిందో I-20 కంపల్సరీ వాళ్ళ దగ్గర ఉండాలి. సో I-20లో కూడా వాళ్ళు డేట్ అండ్ సిగ్నేచర్ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ చేతికి వచ్చిన తర్వాత. అండ్ దాని తర్వాత సో వీసాకి వెళ్ళేటప్పుడు యాజ్ పర్ ద I-20 అంటే ఫైనల్ అడ్మిషన్ లెటర్. యాజ్ పర్ ద అడ్మిషన్ లెటర్ ప్రకారం ట్యూషన్ ఫీజు ఎంత అవుతుంది, లివింగ్ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది, బుక్స్ అండ్ స్టేషనరీ ఎంత అవుతుంది అనేది మొత్తం అండ్ స్టూడెంట్కి ఎంత స్కాలర్షిప్ వచ్చింది అనేది
I-20లో మెన్షన్ చేసి ఉంటుంది. సో దాని పరంగా వాళ్ళు పేరెంట్స్ ఫినాన్షియల్ సపోర్ట్ అనేది డాక్యుమెంటేషన్ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి వాళ్ళు ఒక ప్రియర్గా అప్లై చేసుకొని ఒక 2-3 మంత్స్ ముందే వీసా కంటే ముందే ఈ వీసా అసిస్టెన్స్ తీసుకున్నట్టయితే వాళ్ళు బ్యాంక్ లోన్కి వెళ్ళడమా, లేదంటే సో వాళ్ళ దగ్గర వేరే సోర్సెస్ ఫండింగ్ అంతా గ్యాదర్ చేసుకోవడమా, సో ఏదైనా అంటే లీస్ట్ కేసులో ఏదైనా ప్రాపర్టీస్ వాళ్ళు చేసి ప్రిపేర్ చేసుకోవడమా, దానికి ఒక టైం అనేది ఒక మినిమం 2 మంత్స్ 3 మంత్స్ ముందు వెళ్ళినట్టయితే వాళ్ళ పేరెంట్స్ కూడా స్ట్రగుల్ అవ్వకుండా అరేంజ్ చేసుకోవడానికి టైం ఉంటుంది. సో ఆ వీసాకు కావాల్సింది మినిమం ఒక అమెరికాకి వెళ్ళే స్టూడెంట్కి ఒక 35 lakhs అనేది లిక్విడ్ ఫండ్స్లో చూపించాల్సి ఉంటుంది. లిక్విడ్ ఫండ్స్ అంటే మనం సేవింగ్స్ కానీ తీసుకోవచ్చు, ఎఫ్డి కానీ తీసుకోవచ్చు, లోన్ కానీ తీసుకోవచ్చు. సో అండ్ ఈ లివింగ్ ఎక్స్పెండిచర్కి ఈక్వల్గా వాళ్ళు ఒక 15 to 20 lakhs అనేది లివింగ్ ఎక్స్పెన్సెస్కి వాళ్ళు ఫ్యామిలీలో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందని చూపించుకోవాల్సి ఉంటుంది. లైక్ వాళ్ళకు వస్తున్న శాలరీ, పేరెంట్స్ యొక్క శాలరీ కానీ, బిజినెస్ అయితే బిజినెస్ ఐటీ రిటర్న్స్ కానీ, వాళ్ళకి ఏదైనా ప్రాపర్టీస్ నుంచి ఇన్కమ్ వస్తే అది అనేది యాజ్ పర్ ద ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ వాళ్ళు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్ మొత్తం ప్రిపేర్ చేసుకొని సో ప్రీ ప్లాన్డ్గా మాక్ ఇంటర్వ్యూ తీసుకొని, సో అంటే యూఎస్ కాన్సులేట్లో వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా విష్ చేయాలి, సో ఏ క్వశ్చన్కి మనం ఎలా ఆన్సర్ చేయాలి అనేది ఒక ప్రీ మాక్ ఇంటర్వ్యూ తీసుకొని వీసాకి అటెండ్ అయినట్టయితే వీసా అనేది ఈ టైంలో ఈజీగా పడిపోతుంది. ప్రీమాక్ ఇంటర్వ్యూ ఎక్కడ తీసుకోవాలి, ఎవరు ఇస్తారు? సో అది మనం ప్రొవైడ్ చేస్తామండి స్టూడెంట్స్కి. సో ఏ యూనివర్సిటీ పైన అడ్మిషన్ వచ్చింది, దానికి ఉన్న ప్రోగ్రామ్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి, సో యూనివర్సిటీ యొక్క ర్యాంకింగ్స్ ఏంటి, ఏ లొకేషన్ ఉంది, సో ఇదన్నా బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మాకు ఇంటర్వ్యూ చేస్తామన్నమాట. ఓకే, మీరు అసలు యూఎస్ఏలో కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాని కాస్ట్ అని ఎక్కువగా ఉంటుంది? అసలు ముందు అటు యూఎస్ఏ వెళ్ళాలంటే ఫుల్ ధనవంతులే వెళ్ళాలా ఏంటి, బాగా డబ్బులు కావాలా? ధనవంతులేం కాదండి. అంటే కోర్స్ యాక్చువల్లీ వచ్చేసరికి మనకు 2 years కోర్స్ ఉంటుంది అనమాట. అంటే 3 years స్టే బ్యాక్ ఉంటుంది. అంటే ఒక స్టూడెంట్కి 5 years స్టాంపింగ్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ స్టూడెంట్ వీసాని మనం F1 వీసా అంటాము. స్టూడెంట్ కోర్స్ చదువుతున్నప్పుడు 20 hours పార్ట్ టైం వర్కే చేసుకుంటారు. అండ్ కోర్స్ తర్వాత 3 years స్టే బ్యాక్లో వచ్చేసరికి వాళ్ళు ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు. అక్కడ చాలా ఐటీ కంపెనీస్ ఉంటాయి కాబట్టి లైక్ యూఎస్ ఈజ్ ఐటీ హబ్ అనమాట. అండ్ ఇక్కడ కోర్స్ ట్యూషన్ ఫీజు వచ్చేసరికి మ్యాక్స్ 20 నుంచి 25 lakhs ఉంటుంది మనకి. పబ్లిక్ యూనివర్సిటీస్, కొన్ని యూనివర్సిటీస్ మ్యాక్స్ మనకి 13 lakhsలోనే అయిపోతుంది. కొన్ని యూనివర్సిటీస్ అప్రాక్స్ ఆఫ్ 15 lakhsలో కూడా అయిపోతుంది. బేస్డ్ అపాన్ స్టూడెంట్ ప్రొఫైల్ అనమాట. అంటే స్టూడెంట్ యూనివర్సిటీని ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అయ్యి, సో దాన్ని బట్టి మనం యూనివర్సిటీస్కి అప్లై చేసుకుంటాం. స్కాలర్షిప్ వచ్చిందంటే మనకి ట్యూషన్ ఫీజులోనే డిడక్ట్ అయిపోతుంది. అది చాలా బెస్ట్ పాయింట్. స్కాలర్షిప్ వస్తుందా? వస్తుందండి. అంటే ఎప్పుడైనా స్టూడెంట్ ఒక పర్టికులర్ ఇంటేక్కి ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, మినిమం 6 months to 7 months ముందు నుంచి అప్లై చేసుకొని ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అయ్యి స్కోర్ రిపోర్టింగ్, డాక్యుమెంటేషన్స్ అన్నీ ఆన్ టైం సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా స్కాలర్షిప్స్ అనేవి ఇస్తారు. అండ్ యూఎస్ గవర్నమెంట్ ప్రతి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇస్తారు. ఎవరికైనా, అందరికీ వస్తాయి? మ్యాక్స్ వస్తుంది, క్వాలిటీస్ ఉంటాయి, అర్హతలు ఉంటాయి. ఎస్ అండి. మినిమం స్టూడెంట్కి 70% అబవ్ ఉండి, ఐఎల్స్ ఒక 6.5, జిఆర్ఈ మినిమం ఒక 300+ ఉంటూ, అండ్ బ్యాక్లాగ్స్ మినిమం బిలో 10 ఉండి ఆన్లైన్ అప్లికేషన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సబ్మిట్ చేసుకుంటే స్టూడెంట్స్కి స్కాలర్షిప్ అనేది వస్తుంది. రైట్. శేఖర్ గారు, అసలు ఎవరు యూఎస్ఏ వెళ్ళాలి, ఎవరు చూస్ చేసుకోవాలి యూఎస్ఏకి వెళ్ళాలి? సో మనం జనరల్గా తీసుకున్నట్టయితే అమెరికా అనేది ఇందాక దివ్య చెప్పినట్టు ఆల్వేస్ ఐటీ, ఇట్స్ ఆల్వేస్ గ్రీనరీ ఫర్ ద ఐటీ ఇండస్ట్రీ. సో ద గ్లోబలైజేషన్ మూవ్స్ టువర్డ్స్ ఐటీ ఓన్లీ. సో ఐటీ అనేది మ్యాక్సిమం అమెరికాలోనే మనం తీసుకున్నట్టయితే అమెరికా ఈజ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఎవరైతే లైక్ అంటే ఫ్యూచర్ ఐటీలో ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి, లేదంటే ఒక డొమైన్ డెవలప్ చేయాలి, సో ఒక టెక్నాలజీ డెవలప్ చేయాలని ఎవరైతే ఏం ఉంటుందో, సో వాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ కూడా అదే రిలేటెడ్ ఎడ్యుకేషన్ చేసి ఉంటారు కనుక, లైక్ బ్యాచిలర్స్ కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, సో ఈ రిలేటెడ్ కోర్సెస్ తీసుకున్న వాళ్ళు సో అమెరికాకి వెళ్ళినట్టయితే వాళ్ళకి మంచి కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయండి. సో ఇంకొకటి ఏంటంటే రీసెర్చ్ బేస్లో కూడా ఇక్కడ మాస్టర్స్ చేసి కూడా రీసెర్చ్ బేస్లో పిహెచ్డి చదవాలనుకున్న వాళ్ళకు కూడా ఐటీలో, అది కూడా స్పెషల్గా ఐటీ ఫీల్డ్ అయితే అమెరికాలో మంచి ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇంకా ఆల్వేస్ స్టూడెంట్ చూసేది ఏంటంటే, సో అమెరికాలో ఒక డ్రీమ్ ఉంటుంది, అమెరికా వెళ్ళి చదువుకున్నాను అని చెప్పేసి. సో ఆ డ్రీమ్ అనేది అక్కడికి వెళ్ళి ఓన్లీ చదువుకోవడమే కాకుండా ఎంప్లాయ్మెంట్ చేసినట్టయితే వాళ్ళనుకున్న ఫినాన్షియల్ పరంగా కానీ, సో కెరియర్ పరంగా కానీ వాళ్ళ ఒక డ్రీమ్ నెరవేరుతుంది. ఎంప్లాయ్మెంట్ చేయడానికి అక్కడ మరి ఓకేనా, అనుకూలంగానే ఉంటుందా? ఎవరైనా చేస్తూ చదువుకోవచ్చా?
యా ఎవరైనా ఏ ఫీల్డ్ అయినా బాగుంది అమెరికాలో. సో ఒక మెజారిటీ తీసుకున్నట్టయితే ఐటీకి మంచి స్కోప్ ఉంది. అండ్ చదువుకుంటున్న టైంలో స్టూడెంట్స్కి ఏంటంటే ఆఫీసీలో ఒక 20 hours per week వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. అలా తీసుకున్నట్టయితే ఎవ్రీ అవర్ వాళ్ళకి మినిమం $10 to $18 వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ స్టడీస్ ఇందాక దివ్య చెప్పినట్టుగా 2 years స్టడీస్ తర్వాత 3 years ఓపీటీ ఉంటుంది. అది స్టెమ్ బేస్డ్ స్టూడెంట్స్కి ఉంటుంది. సో ఈ స్టెమ్ అనేది సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్ రిలేటెడ్ వాళ్ళకి స్టెమ్ అనేది అప్రూవల్ అవుతుంది. సో వీళ్ళు ఏంటంటే ఆ 3 years టైంలో ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు. ఫుల్ టైం వర్క్ చేసుకుంటూ ఎంప్లాయ్మెంట్ అప్లై చేసుకోవడం ఇంకా ఆప్షన్ ఉంటుంది. సో వితిన్ ద 3 yearsలో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వచ్చినట్టయితే వాళ్ళు స్టూడెంట్ వీసా నుంచి H1B వీసాకి కన్వర్ట్ అయిపోతారు. అక్కడ ఎవరైతే డిఫికల్టీస్ ఫేస్ చేస్తారో ఎంప్లాయ్మెంట్ తెచ్చుకోవడానికి, సో వాళ్ళకి మనం ఏంటంటే వాళ్ళు ఏ టెక్నాలజీలో ఎంప్లాయ్మెంట్ చేసుకుంటున్నారో ఆ టెక్నాలజీ అనేది ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో అంటే అది వాళ్ళకి ఏంటంటే స్కిల్స్ గెయిన్ చేసుకోవడానికి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో అది వాళ్ళకి ఒక బూస్ట్ లాగా లైక్ ఎంప్లాయ్మెంట్ తెచ్చుకోవడానికి ఒక ఆప్షన్గా ఉంటుంది అనమాట. ఓకే. అండ్ దివ్య గారి యూకే గురించి మాట్లాడదాం. క్వాలిఫికేషన్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఏంటి యూకేకి వెళ్ళాలనుకుంటే? షూర్ అండి. యూకే యూనివర్సిటీస్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి బ్యాచిలర్స్లో మినిమం 55% అనేది ఉండాలి. అండ్ ఇయర్ గ్యాప్ వచ్చేసరికి 5 years లోపు ఉన్న వాళ్ళు అయితే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అసలు అవసరం లేదు. ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మార్క్స్లో ఒకవేళ 70+ ఉంది ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, సో ఐఎల్స్ అనేది అసలు అవసరం లేదు. ఐఎల్స్ అవసరం లేకుండా మన యూకే యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆఫర్ లెటర్ కూడా రిలీజ్ చేస్తారు. అదే స్టూడెంట్కి 5 years అబోవ్ ఉంది లైక్ ఇయర్ గ్యాప్ అనేది, అలాంటి స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా ఐఎల్స్ అనేది తీసుకోవాలి. సో దట్ ఇక్కడ బ్యాక్లాగ్స్ అనేది మ్యాటర్ కాదు. సో స్టూడెంట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది యూనివర్సిటీకి సబ్మిట్ చేయాలన్నమాట. లైక్ ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్, పీసీసీఎంఎం, మార్క్ మెమోస్ అండ్ ఓవరాల్ మార్క్ షీట్స్ అన్నీ సబ్మిట్ చేయాలి. అండ్ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ వచ్చేసరికి తన కాలేజ్ నుంచి సబ్మిట్ చేస్తారు. అండ్ ఒక స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, అసలు వర్డ్ డాక్యుమెంట్, ఎందుకు యూకే వెళ్దాం అనుకుంటున్నారు, అసలు మాస్టర్స్ ఎందుకు, ఆ పర్టికులర్ కోర్స్ ఎందుకు, అండ్ యూనివర్సిటీ దాని గురించి మెన్షన్ చేస్తారనమాట. సో ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో మనం యూనివర్సిటీకి అనేది అప్లై చేసుకుంటాము. శేఖర్ గారు, యూకేకి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది, యూఎస్కి యూకేకి తేడా ఉంటుందా? యా ఆబ్వియస్లీ తేడా ఉంటుంది. సో అంటే లైక్ మనం యూకే అప్లై చేసుకున్న స్టూడెంట్స్కి సో ఇనిషియల్ యూనివర్సిటీ అనేది అడ్మిషన్ కండిషనల్ ఆఫర్ లెటర్ మెన్షన్ చేస్తారు. సో కండిషనల్ ఏంటంటే సో యూకే యూనివర్సిటీస్కి ఒక స్టాండర్డ్ రిక్వైర్మెంట్. సో స్టూడెంట్ బిఫోర్ వీసాకి వెళ్ళే కంటే ముందు వాళ్ళు ట్యూషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది సెక్యూరిటీ డిపాజిట్. సో వాళ్ళు ఆ కండిషన్ అనేది మెన్షన్ చేస్తూ స్టూడెంట్ ఎక్కడైనా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీలో కానీ ఏదైనా డాక్యుమెంట్ మిస్సింగ్లో కానీ ఏదైనా డాక్యుమెంట్ మిస్ అయినట్టయితే వాళ్ళ కండిషనల్ ఆఫర్ లెటర్లో మెన్షన్ చేస్తారు. సో ఈ కండిషనల్ ఆఫర్ లెటర్లో మెన్షన్ చేసిన కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తూ అంటే లైక్ ఫస్ట్ డిపాజిట్ ఉంటుంది. సో 50% ఆఫ్ ద ట్యూషన్ ఫీ అనేది డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో డిపాజిట్ చేస్తూ ఇంకా అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఏదైనా ఉన్నట్టయితే అవి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ లైక్ ఐఎల్స్ కానీ ఇంప్రూవ్ చేసుకొని పెట్టమంటే ఐఎల్స్ ఇంప్రూవ్ చేసుకొని పెట్టాల్సి ఉంటుంది. లైక్ ఏదైనా డాక్యుమెంట్ మిస్ అయితే డాక్యుమెంట్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫుల్ఫిల్ చేసుకున్నట్టయితే స్టూడెంట్కి అన్కండిషనల్ ఆఫర్ లెటర్ అని వస్తుంది. సో అన్కండిషనల్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత స్టూడెంట్కి ఏదైతే పేమెంట్ కంప్లీట్ ట్యూషన్ ఫీ అప్లికేబుల్ అవుతుందో ఒక కోర్స్కి సో దానిలో 50% ఆల్రెడీ పే చేశాడు కనుక సో రిమైనింగ్ 50% ట్యూషన్ ఫీ అండ్ స్టూడెంట్కి 1 year లివింగ్ ఎక్స్పెన్సెస్కి యావరేజ్ కాస్ట్ ఎంతైతే అవుతుందో దానికి ఈక్వల్గా స్టూడెంట్ ఫండింగ్ చూపించుకోవాల్సి వస్తుంది. అంటే బ్యాంకులో సపోర్టింగ్ డాక్యుమెంట్ చూపించాల్సి ఉంటుంది. ఎయిదర్ లోన్ లెటర్ కానీ ఎయిదర్ ఎఫ్డి లెటర్ కానీ ఆర్ సేవింగ్స్ కానీ. ఇక్కడ ఒక యూకే కండిషన్ ఏంటంటే సో స్టూడెంట్ ఫినాన్షియల్ చూపించేటప్పుడు మినిమం 1 month ఓల్డ్ ఫండింగ్ అనేది మ్యాండేటరీ ఉంటుంది. సో అదే మనం అమెరికాకి అదర్ కంట్రీస్ తీసుకున్నట్టయితే సో అలా రిక్వైర్మెంట్ లేదు. సో దీనికి ఒక మినిమం ఒక 1 month 28 days నుంచి 30 days ఓల్డ్ ఫండింగ్ చూపించాల్సి ఉంటుంది. సో ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పంపించిన తర్వాత సో వాళ్ళు ఫైనల్ అడ్మిషన్ లెటర్ కింద క్యాష్ లెటర్ రిలీజ్ చేస్తారు. క్యాష్ లెటర్ అంటే కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫర్ స్టడీస్. సో ఈ క్యాష్ లెటర్ బేస్ చేసుకొని స్టూడెంట్ వీసా అప్లికేషన్ లాంచ్ చేసుకుంటాడు. వీసా అనేది కంప్లీట్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఇక్కడ ఒకటి వీసాలో కూడా ఒక 3 different ప్రాసెస్లు ఉన్నాయి. అంటే వీసా జనరల్ కేటగిరీ ఉంటుంది, ప్రియారిటీ ఉంటుంది, సూపర్ ప్రియారిటీ ఉంటుంది. స్టూడెంట్ వీసాకి వెళ్ళే కంటే ముందు క్యాష్ లెటర్ వచ్చిన తర్వాత సో మెడికల్ అప్లై చేసుకొని మెడికల్ అటెంప్ట్ చేసిన తర్వాత సో వీసా ఆన్లైన్ అప్లికేషన్ యూకేవిఐ వెబ్సైట్ నుంచి యూకే అప్లికేషన్ చేసుకుంటాడు. ఇందులో స్టూడెంట్ ఏంటంటే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ డేట్కి
కన్వీనియంట్ టైం ఉన్నట్టయితే స్టాండర్డ్ బేస్లో వీసా చేసుకుంటాడు. దానికి ఒక 37,000 అరౌండ్ వీసా ఫీ ఉంటుంది. సో కొంచెం ప్రోగ్రామ్ స్టార్ట్ డేట్ అనేది దగ్గర ఉందంటే ప్రియారిటీ వీసా కానీ, సో ఇంకా కొంచెం షార్ట్ టైం ఉంది అనుకుంటే సూపర్ ప్రియారిటీ కానీ అప్లై చేసుకుంటాడు. ఇక్కడ వీసా అప్లై చేసేటప్పుడు స్టూడెంట్ కోర్సు డ్యూరేషన్ ప్రకారం సో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కడతాడు ఒకటేసారి. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది జనరల్గా అయితే ఒక 70,000 నుంచి స్టూడెంట్కి కోర్సు డ్యూరేషన్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో ఒక 70,000 నుంచి 1,20,000 వరకు వేరీ అవుతుంది. ఇట్స్ డిపెండ్స్ ఆన్ కోర్సు డ్యూరేషన్. సో ఇలా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకుంటూ ఈ వీసా ఫీజా అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పే చేసుకున్న తర్వాత సో వాళ్ళు ఈ విఎఫ్ఎస్ గ్లోబల్లో అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకొని అపాయింట్మెంట్ రోజు యాజ్ పర్ ద అపాయింట్మెంట్ రిక్వైర్మెంట్స్ ప్రకారం డాక్యుమెంట్స్ అన్నీ క్యారీ చేసి ఏదైతే వీసా అప్లికేషన్లో మెన్షన్ చేశాడో సో డాక్యుమెంట్స్ అన్నీ క్యారీ చేస్తూ విఎఫ్ఎస్ గ్లోబల్కి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో సబ్మిట్ చేశాక వాళ్ళకి మినిమం 1 వీక్ నుంచి బేస్డ్ ఆన్ ద వీసా ప్రియారిటీ వీళ్ళు చూస్ చేసుకునే దాన్ని బట్టి సో మ్యాక్సిమం 2 వీక్స్ వరకు వీసా డెసిజన్ అనేది వచ్చేస్తుంది. సో వన్స్ వీసా వచ్చిన తర్వాత వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు. ఇటు యూకేలో పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఆప్షన్స్ గురించి, ఎంప్లాయ్మెంట్ గురించి చెప్తారా? యా ష్యూర్ అండి. ఇక్కడ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసరికి 1 year ఉంటుంది, 2 years ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ స్టడీ అయిపోయిన తర్వాత అక్కడ ఫుల్ టైం వర్క్ చేసుకునే దాన్ని పోస్ట్ స్టడీ వర్క్ వీసా అంటారు, PSW. మీరు 1 year కోర్స్ చేసినా కానీ 2 years PSW వస్తుంది, 2 years స్టడీ చేసినా కానీ 2 years PSW అనేది వస్తుంది అనమాట. అండ్ ట్యూషన్ ఫీజు కూడా యూనివర్సిటీ టు యూనివర్సిటీ అనేది వ్యారీ అవుతుంది. సపోజ్ ఒక యూనివర్సిటీ 16,000 pounds అనుకుందాం. అండ్ మీ అకాడమిక్ ప్రొఫైల్ అంతా బాగుంది అంటే మనకి స్కాలర్షిప్ వస్తుంది. వచ్చిన స్కాలర్షిప్ మ్యాక్స్ మనకి 2,000 pounds అనుకుందాం. సో ఆ స్కాలర్షిప్ కూడా మనకి ట్యూషన్ ఫీజులో డిడక్ట్ అవుతుంది. రిమైనింగ్ ఒక 4,000 pounds కానీ 6,000 pounds అనేది మనం యూనివర్సిటీకి డిపాజిట్ ఫీ పే చేసుకోవాలి, యాజ్ శేఖర్ సార్ చెప్పినట్టు ఇందాక. సో రిమైనింగ్ ట్యూషన్ ఫీజ్ ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేది మనం ఫండింగ్ స్టార్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే రైట్ అండి. ఒకసారి కెనడా గురించి చెప్తారా? ఎవరు వెళ్ళొచ్చు, కెనడాలో ఎలా ఉంటాయి, రిక్వైర్మెంట్స్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి? సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా USA, UK అండ్ కెనడాకి లిటిల్ బిట్ వేరియేషన్ ఉంటుంది. సో కెనడాకి వచ్చేస్తే స్టూడెంట్స్ ఎవరైతే మెకానికల్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఫార్మాసిటికల్ కానీ, సో హెల్త్ సైన్స్ సైడ్ కానీ, మేనేజ్మెంట్ సైడ్ కానీ, కంప్యూటర్ సైన్స్ సైడ్ లైక్ ఇలా ఈ కోర్సెస్కి మంచి స్కోప్ అక్కడ ఉంది. సో కెనడాకి అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయంటే సో స్టూడెంట్ మినిమం 56% తోటి పాస్ అయి ఉండాలి. లైక్ అండర్ గ్రాడ్యుయేట్ వెళ్ళాలనుకున్న వాళ్ళు 12th మినిమం 60% ఉండాలి. సో మాస్టర్స్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి అక్కడ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. లైక్ కెనడాలో ఏంటంటే ఇక్కడ బ్యాచిలర్స్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్కి కెనడాలో 3 డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు. సో పోస్ట్ సెకండరీ కోర్సెస్ చేసుకోవచ్చు, అండ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ఆర్ PG డిప్లొమా చేసుకోవచ్చు, ఆర్ మాస్టర్స్ చేసుకోవచ్చు. ఈ కోర్సెస్ అనేది డిఫరెంట్ బేస్డ్ ఆన్ ది యూనివర్సిటీస్ అంటే ఇన్స్టిట్యూషన్స్ని బట్టి కోర్సెస్ అనేది డెలివర్ అవుతుంది. లైక్ ఏంటంటే కెనడాలో మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ కాలేజెస్ ఉన్నాయి. కాలేజెస్ డెలివర్ చేసే ప్రోగ్రామ్స్ ఏంటంటే పోస్ట్ సెకండరీ డిప్లొమా కానీ, గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ఆర్ PG డిప్లొమా కోర్సెస్ ఆఫర్ చేస్తాయి. సో వీటికి రిక్వైర్మెంట్స్ తీసుకున్నట్టయితే మినిమం 56% బ్యాచిలర్స్లో ఉండాలి. సో సింగిల్ డిజిట్ బ్యాక్లాగ్ ఉండాలి, అంటే ఫెయిల్ అయ్యి అటెంప్ట్ చేసిన సబ్జెక్ట్స్ కూడా ఒక మినిమం 0 to 9 వరకే ఉండాలి. మోర్ దెన్ 9 అంటే డిఫికల్టీస్ అడ్మిషన్ రావడం కష్టంగా ఉంటుంది. సో అండ్ ఈ IELTS తీసుకున్నట్టయితే ఏదైతే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉందో సో IELTS కన్సిడర్ చేసుకున్నట్టయితే 6.5 నోబెలైజేషన్ 6 అనేది మ్యాండేటరీ కెనడాకి. అదేవిధంగా ఈ మాస్టర్స్ బ్యాచిలర్స్ వచ్చేసి యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తాయి. సో యూనివర్సిటీస్కి అప్లై చేయడానికి మాస్టర్స్ కెనడాలో అప్లై చేయడానికి అండర్ గ్రాడ్యుయేట్లో 70% అనేది మ్యాండేటరీ. అండ్ ఈ బ్యాక్లాగ్ అనేది కౌంట్ చేసుకున్నట్టయితే ఒక 2 to 3 మాత్రమే ఉండాలి. మోర్ దెన్ దట్ ఉన్నట్టయితే అడ్మిషన్ రావడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ IELTS తీసుకుంటే 6.5 నోబెలైజేషన్ 6 మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తాయి. సో ఫ్యూ టాప్ యూనివర్సిటీస్ వచ్చేస్తే ఓవరాల్ 6.5 ఉండి కూడా ఇండివిజువల్లో 1 బ్యాండ్ మాత్రమే 6.0 ఉండేలా ఉండాలి. సో ఇంకా అదర్ టెస్ట్ PTE తీసుకుంటే వెయిటేజ్ తక్కువ ఉంటుంది కెనడాకి. సో TOEFL తీసుకున్నట్టయితే 79 అబోవ్ ఉండి సో ఆల్ బ్యాండ్స్ మీట్ అయినట్టయితే వాళ్ళకు కూడా అడ్మిషన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఎడ్యుకేషన్ గ్యాప్ తీసుకున్నట్టయితే ఈ కాలేజెస్ ఆఫర్ చేసే కోర్సెస్ ఏవైతే పోస్ట్ సెకండరీ అండ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ఆర్ PG డిప్లొమా ఉన్నాయో సో బిలో 6 years ఎడ్యుకేషన్ గ్యాప్ విత్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే వాళ్ళకి ఈజీగా అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇదే మాస్టర్స్ ప్రోగ్రామ్స్ తీసుకున్నట్టయితే వాళ్ళకి మోర్ దెన్ 5 years గ్యాప్ ఉన్నా సరే సో రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ. సో అలా ఉంటేనే వాళ్ళకి అడ్మిషన్ వస్తుంది, లేకపోతే వాళ్ళకి అడ్మిషన్ రావడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. సో అండ్ స్టడీ ఆఫ్టర్ స్టడీస్ ఈ
కోర్స్ వైజ్గా తీసుకున్నట్టయితే 2 years ప్లస్ 3 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ అనేది అప్లికేబుల్ అవుతుంది. అండ్ కాస్ట్ పరంగా తీసుకుంటే కెనడాలో స్టడీస్కి 1 year కోర్స్ ఉన్నాయి, 2 years కోర్సెస్ ఉన్నాయి కాలేజెస్లో. 16 lakhs నుంచి 18 lakhs ఫర్ 2 yearsకి అప్లికేబుల్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్కి కూడా అరౌండ్ 18 lakhs నుంచి 20 lakhs వరకు 2 yearsకి ట్యూషన్ ఫీ అనేది అప్లికేబుల్ అవుతుంది. స్టూడెంట్ ఈ యూఎస్లో కెనడాలో యూకేలో సేమ్ లైక్ చదువుతున్న టైంలో వాళ్ళు పార్ట్ టైం అనేది 20 hours పర్ వీక్ అఫీషియల్లీ వర్క్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ స్టడీస్ వాళ్ళు ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు. సేమ్ లైక్ కెనడాలో ఏంటంటే స్టూడెంట్స్కి పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ టైంలో వాళ్ళు మినిమం 1.5 years ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకున్నట్టయితే 1.5 year నుంచి 2 years వాళ్ళకి అక్కడ పిఆర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ స్టడీకి అప్లై చేసుకునేటప్పుడు స్టూడెంట్ అకాడమిక్ IELTS రాసుకుంటాడు. ఎప్పుడైతే పిఆర్కి అప్లై చేయాలో పిఆర్కి అప్లై చేసుకునేటప్పుడు స్టూడెంట్ కంపల్సరీ జనరల్ IELTS అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా స్టూడెంట్కి ఈ కాలేజెస్ అండ్ ఈ యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవడానికి వీసా ప్రాసెస్ వచ్చినట్టయితే స్టూడెంట్కి ఒక్కసారి కాలేజ్ నుంచి కానీ యూనివర్సిటీ నుంచి కానీ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మనం యూకేలో అడ్మిషన్ ప్రాసెస్ తీసుకున్నట్టుగానే కెనడాకి కూడా 1 year ట్యూషన్ ఫీ అనేది మ్యాండటరీ పేమెంట్. అండ్ యూనివర్సిటీస్కి మాత్రమే మినిమం డిపాజిట్ చేసుకొని వీసా ప్రాసెస్ చేసుకోవచ్చు. కాలేజెస్కి అయితే 50% అంటే 2 years కోర్స్ అప్లై చేసుకుంటే 50% 1 year ట్యూషన్ ఫీ అనేది ముందుగానే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పేమెంట్ చేసిన తర్వాత వీసా అప్లై చేసేటప్పుడు 2 categories ఉన్నాయి, SDS అండ్ నాన్ SDS కేటగిరీస్ ఉన్నాయి. స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ అండ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉంది, నాన్ SDS కూడా ఉంది. ఈ స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ దానిలో పెట్టుకున్నట్టయితే SDSలో స్టూడెంట్కి వీసా వచ్చే వెయిటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే స్టూడెంట్ 1 year ట్యూషన్ ఫీతో పాటు 1 year లివింగ్ ఎక్స్పెన్సెస్ ఇక్కడే సెక్యూర్ డిపాజిట్ చేసుకుంటాడు. దాన్ని GIC అంటాం, GIC గ్యారంటెడ్ ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్. అదేంటంటే 10,200 CAD స్టూడెంట్ ఇక్కడే పే చేసుకున్నట్టయితే బిఫోర్ వీసా కంటే ముందు కాలేజ్కి 1 year ట్యూషన్ ఫీ కట్టేశాడు, లివింగ్ పర్పస్లో 1 year లివింగ్ ఎక్స్పెండిచర్ అడ్వాన్స్గా సెక్యూరిటీ డిపాజిట్ చేశాడు. వీసా వచ్చే అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటాయి ఇలా SDSలో చేసుకున్నట్టయితే. నాన్ SDSలో ఏంటంటే స్టూడెంట్కి మినిమం ట్యూషన్ డిపాజిట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. స్టూడెంట్ మినిమం 2,800 CAD నుంచి మోర్ దెన్ ఒక సెమిస్టర్ కానీ 1 year కానీ కట్టుకోవచ్చు. ఈ GIC అనేది నాన్ SDSలో మ్యాండేటరీ ఉండదు. ఆ టైంలో నాన్ SDSలో వెళ్ళే స్టూడెంట్ ఈ మినిమం డిపాజిట్తో పాటు రిమైనింగ్ ట్యూషన్ ఫీ అండ్ 1 year లివింగ్ ఎక్స్పెన్సెస్కి కావాల్సిన ఫండింగ్ అనేది either ఎడ్యుకేషన్ లోన్ కానీ FDస్లో కానీ సేవింగ్స్లో కానీ చూయించుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకున్నట్టయితే వీసా అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం SDSకి నాన్ SDSకి వెయిటేజ్ తీసుకుంటే SDSకి వీసా వెయిటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఫైనల్గా మనకు ఒక 1.5 minute ఉంది. వై ఎక్సెల్ ఎన్నో ఉన్నాయి సంస్థలు, ఎంతోమంది ఉన్నారు కదా, మీ దగ్గరికి ఎందుకు రావాలంటే ఏం చెప్తారు మీరు? ఏదైనా సరే స్టూడెంట్ ఫారెన్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఒక జెన్యూన్ ప్రాసెస్ అనేది చూస్తారు. అండ్ ట్రస్టెడ్గా ఉండాలి. మనం ఏదైతే మౌత్ వల్ల చెప్తున్నామో అది సిస్టమేటిక్గా ఉండాలి. ఇవన్నీ ఎక్సెల్ ఎడ్యుకేషన్కి ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కనుకనే మా చైర్మన్ అరవింద్ గారు వచ్చేసి కొన్ని ఎగ్జామ్స్ రాసి కొన్ని కాన్ఫరెన్సెస్ లైక్ యూఎస్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్ రిక్రూట్ చేసుకునే వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉండే కాన్ఫరెన్సెస్ కూడా ISEF, NAFSA, వెబ్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మాకు ఆథరైజ్డ్, వీఆర్ ది ఆథరైజ్డ్. ఇప్పుడు వచ్చే వాళ్ళకి నమ్మకం కలిగించడానికి మీరు ఏమైనా చేస్తారా? మీ పాత స్టూడెంట్స్తో మాట్లాడడం కానీ అంటే స్టూడెంట్ ఆల్వేస్ రివ్యూ అనేది కంపల్సరీ చూసుకోవాలి. మన దగ్గర నుంచి స్టూడెంట్స్ వెళ్ళగానే రివ్యూ పెడతారు. రివ్యూస్ చాలా ఇంపార్టెంట్. ఆ రివ్యూస్ అండ్ మన ఇంటర్నల్ ప్రాసెస్ అనేది స్క్రీనింగ్ చేసిన తర్వాతనే ఒక కన్సల్టెన్సీ ఇంటర్నేషనల్ స్టూడెంట్ రిక్రూట్మెంట్ చేసుకునే వాళ్ళకి ఒక AIRC అనే సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరిగింది. అది ఎక్సెల్లాకి ఉంది. ఆ సర్టిఫికేట్ రావడం అనేది అంత సింపుల్ కాదు. మేము ఇచ్చే సర్వీస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ జెన్యూన్గా, క్వాలిటీగా అండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది కనుక స్టూడెంట్ ఎక్కడ స్ట్రగుల్ అవ్వకుండా ఎక్సెలెంట్ రీచ్ అయినట్టయితే వాళ్ళ డెస్టినేషన్కి వాళ్ళు అనుకున్న గోల్కి ఈజీగా ఇన్ టైంలో వెళ్తారని చెప్పేసి ప్రౌడ్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ శేఖర్ గారు అండ్ థ్యాంక్ యూ దివ్య గారు. మంచి వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు స్టూడెంట్స్కి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ కెరియర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9.